నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దాకమర్రి గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీలో పాల్గొన్న చిన్న శ్రీను. కూటమి మోసపూరిత హామీలపై నిలదీయాలని కార్యకర్తలకు పిలుపు. మన్యం కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలను ప్రారంభించిన ఎస్ఎఫ్ఐ. డిగ్రీ ప్రవేశాలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్. ఘనంగా ప్రజాశక్తి 45వ వార్షికోత్సవం. పాల్గొన్న మంత్రి కొండపల్లి, కలెక్టర్. ప్రజావాణిని వినిపించే పత్రికగా అభివర్ణించిన వక్తలు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో సూపర్ 6 పథకాలంటూ త్రికరణ శుద్ధిగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేసిందని భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం దాకమర్రి గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 14 నెలలు గడిచినా హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారన్నారు. హామీలపై నిలదీసిన వారిని అక్రమ కేసులతో వేధిస్తున్నారు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు హామీల గురించి అడిగితే రాష్ట్రాన్ని అమ్మాలా అంటూ తిరిగి ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం పథకంలో షరతులు పేరిట అర్హులైన వారికి కూడా పథకం అమలు చేయకుండా మోసం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ బాబు మోసపూరిత పాలనపై ప్రజలలో అవగాహన కలిగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఎందుకు ఈ నినాదం పెట్టారు? గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు గ్రామంలోకి వచ్చాం. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 14 నెలలు వస్తుంది. ఇస్తామంటే ఆశ, ఏదో కొడతామంటే భయం. సహజంగా మానవ సహజం అది. చంద్రబాబు నాయుడు గారి మీద మన ఆశ మీద రాజకీయం చేశాడు. ప్రజల ఆశమతులు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వెంటనే ఇన్ని పథకాలు ఇచ్చాడు. ఈ పథకాలన్నీ దాటి చెప్తే గానీ జరగదు. కాబట్టి ఆస్తి ఏం చెప్పాడైనా ఆయన ఒక మాట చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవి ఆగవు, ఇంకా అదనంగా సూపర్ 6 ఇస్తానని చెప్పారు. 30 పథకాలు ఉన్నాయి సుమారుగా. ప్రజలందరికీ ఏమనిపించింది, ఎన్నికల్లోకి వచ్చినప్పుడు జగన్ గారు ఆల్రెడీ ఇవన్నీ ఇస్తున్నారు, షెడ్యూల్లో పడిపోయింది, అలవాటు పడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తా ఉంటే అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం తక్కువ. చాలా మంది, కొంతమందికి అనుభవజ్ఞులు ఇందాక పెద్దవాళ్ళు చంద్రబాబు చెప్తాడు కానీ ఇటు చేయడా, ఇటు మా దొంగ, ఇది మా అన్న అప్పుడు అలాగే చేశాడు. కానీ ఆయన పక్కన ఓ జోడీని తీసుకొచ్చారు. ఓ జోడీని పెట్టి ఆయన ఏం చెప్పాడు, కొద్ది యువతను కొద్ది ఆకట్టుకున్నాడు. మరి ఆయన చెప్పాలి కానీ తల అటు ఇటు ఇసురుతాడు. పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారు. ఈసారి అలాగా ఒప్పుకోము. అందుకే ఎలక్షన్ ముందు ఏం చెప్పారు, నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మేమిద్దరం త్రికరణ శుద్ధితో ఈ హామీలన్నీ కూడా అమలు పరుస్తాము, మాది బాధ్యత. ఎంత పెద్ద బాండ్ రాశారు. ఆ బాండ్ ఇది మాకంత తెలీదు, మేము కూడా అందరూ అనుకునేవాళ్ళే. ఇవన్నీ కూడా మాకు జగన్ గారు మొన్న మీటింగ్ పెట్టి చూపించారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చాడు. మాకు ఎంతసేపు వెళ్ళకుండేది, ఇంటింటి గడపడికి వచ్చాం, పుస్తకాలు ఇచ్చి ఏమమ్మా ఈ పెన్షన్ అందిందంటే అందింది బాబు, ఇల్లు ఇచ్చారా అందింది, పట్టా ఇచ్చారా అందింది, రైతు భరోసా ఇచ్చారా అందింది, మీ పిల్లలు బాగా చదువుకున్నారా, అమ్మఒడి ఇచ్చింది, అమ్మఒడి ఫీజు ఏ పథకాలు అర్హులు ఉంటే అర్హులు ఉన్న వాళ్ళు అందరూ చెప్పారు. అందరూ చెప్పగానే ఏమమ్మా మళ్ళీ ఎవరికి నెక్స్ట్ మీ అధికారం ఇస్తామంటే బాబు ఇన్ని ఇచ్చిన తర్వాత ఇంకెవరికి వేస్తాం, జగన్ గారు కాకపోతే అని అనేవారు. అనగానే మేము అంత ఆనందంగా ఉండేవాళ్ళని. అది మాలో చిన్నది ఉంది. మరి మాకు చెప్పగా మా ప్రెసిడెంట్, ఎంపీటీసీలు అందరూ వాలంటీర్లు వెళ్ళిపోతున్నారు, పంచుకు వెళ్ళిపోతున్నారు, వాలంటీర్లు వచ్చేస్తున్నారు మనసులో ఉండేది. అయితే అలాగని వాలంటీర్లు పై వరకు కాదు, మా వాళ్ళే ఎవరైనా అందమ్మ పిల్లలు, బాబు పిల్లలు, చోట పిల్లలు, ఇది అన్నదమ్ములు వాళ్ళందరూ వాళ్ళ వాలంటీర్ల మీద వెళ్ళిపోయేసరికి మా వాళ్ళు కూడా పెద్ద లాస్ట్ 3 నెలలు ఎలాగ మనకు ఓట్లు వేస్తారు, మరి 10 సార్లు ఇంటికి వెళ్ళి వాళ్ళకి అన్నిసార్లు చెప్తామని చెప్పి ఉండిపోయారు. ఇవన్నీ ఈ గ్యాప్లో ఏం చేశారు, ఒక క్యూఆర్ కోడ్ కొడితే ఈ క్యూఆర్ కోడ్లో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఏం డీటెయిల్స్ వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఎన్నికలు అయిపోయి ఇప్పుడు సంవత్సరం అయింది, తర్వాత ఏంటి చెప్పారు. ఎన్నికల ముందు ఏం చెప్పాడైనా చెప్పాను కదా మీకు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కొనసాగుతున్నాయి,
ఇక అదనంగా సూపర్ 6 ఇస్తామని చెప్పారు. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మాకే ఇంక ఇప్పుడే ఎలక్షన్ లేవు, ఇవాళ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం వదిలేయడానికి లేదు. మన ప్రతిపక్ష పార్టీగా మీ తరపున ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలో వంచి నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు పరుస్తావా లేదా అనే భావన మనం చేయడానికి ఇవాళ మీ తరపున వచ్చాం తప్ప నేనేం వాళ్ళని ఇప్పుడే విమర్శించడానికి రాలే. ఇంకా మీ ప్రభుత్వం 3.5 సంవత్సరాలు ఉంది, మీరు ఇంకా పనిచేయండి. మేము చెప్పినవన్నీ మోసం కాదు, చంద్రబాబు నాయుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పండి. ఎందుకంటే మీరు ఆ నినాదంతో వచ్చారు, భవిష్యత్తు గ్యారంటీ అని వచ్చారు. బాబు భవిష్యత్తు దేవుడి గరుగు, నేను మోసం గ్యారంటీ అని చెప్పడానికి వచ్చాం. కాదు మేము మోసం కాదు, మేము భవిష్యత్తే గ్యారంటీ అని చెప్పాలంటే ఇప్పటికే సంవత్సరం పథకాలు మీరు ఇవ్వాలి. ఏ సంవత్సరం మొదటి సంవత్సరంలో పథకాల్లో పెన్షన్ తప్ప మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలు అమలు పరచండి అని చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు కూడా అప్పుడు చెప్పారు, అధికారం లేకపోతే 2014లో మీరు గ్రామాలకు వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళి ఒక మాట చెప్పండి, అన్న వస్తున్నాడు నవరత్నాలు తెస్తున్నాడు అని చెప్పండి. వచ్చే నవరత్నాలన్నీ కూడా మీరు వచ్చారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు. చూస్తే ఎక్కడ భవిష్యత్ దేవుడి గారుగా మోసం కనబడుతుంది. ఈ ప్రభుత్వాన్ని మీ తరపున వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. మీకు అందవలసిన సంక్షేమ పథకాలు అందించే వరకు పోరాడుతూనే ఉంటాం, మీటింగులు పెడుతూనే ఉంటాం, గ్రామాల్లో అవేర్నెస్ తెస్తూనే ఉంటాం. మీరు ఇవ్వకపోతే రేపు ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషిగా నిలబడతాం. అది మా బాధ్యత. ఈ దాకమరి గ్రామ ప్రజలకి, ఈ దాకమరితో పాటు శివారు నేడి గ్రామాల ప్రజలకు అందరికీ కూడా ఈ వేదిక ద్వారా నేను కానీ ఈ వేదిక మీద పెద్దలందరూ మాటిస్తా ఉన్నాం. మీకే కష్టం వచ్చినా, మీకే ఇబ్బంది వచ్చినా, ఒక కార్యకర్తకైనా ప్రజలకైనా ఏ అర్ధరాత్రి అపరాత్రైనా మా ఫోన్ నెంబర్లను పెట్టుకోండి. మేమందరం కూడా ఎవరో ఒకరు మీకు అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మేము పట్ల ఉంటాం. మేమేదో మాకు అధికారం లేదు కదా మేమేం పారిపోం. మీకు ఇందాడే చెప్పాను, అధికారం ఉంటే మీకోసం పనిచేస్తాం, అధికారం లేకపోతే మీ తరపున పనిచేస్తాం, మీ తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇది మా బాధ్యతగా మేము గుర్తెరుగుతున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలను మీకు చెప్పాలని ఈ ప్రభుత్వం తరపున ఖచ్చితంగా మనందరం కలిసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏవైతే మీరు ఎన్నికల హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు పరచండి అని చెప్పే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ తాలూకా సహకారాలు కావాలని చెప్పి కోరడానికి ఈరోజు మీ గ్రామంకి వచ్చామని చెప్తూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పిలిపించి వచ్చినందుకు మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేస్తోందని విజయనగరం జిల్లా రాజం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ ఆరోపించారు. శుక్రవారం విజయనగరం జిల్లా సారథి గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 హామీలను గుర్తు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి నేతలు తమ ఇళ్లకు వచ్చేటప్పుడు ఎన్నిక హామీలను ఎప్పుడు అమలు చేస్తారో నిలదీయాలని ప్రజలకు సూచించారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయినా ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేక చతికిల పడిందన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో పెద్ద చెరువు ఉత్తర గట్టున వేంచేసి ఉన్న శ్రీ విజయసాగర దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శ్రావణ 2వ శుక్రవారం కావడంతో అమ్మవారికి పసుపు కొమ్ములతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధి మాట్లాడుతూ హిజ్రాలతో నిర్వహించబడుతున్న ఈ ఆలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయన్నారు. ప్రతి నిత్యం అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణాలు, మహిళలచే కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేడు శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో హరిద్రాలుగా చెప్పబడే పసుపు కొమ్ములతో అమ్మవారికి పూజలు చేస్తే ఇంట్లో ఉన్న దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పారు. ఆలయంలో జరిగే పూజలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా శ్రీ 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 విజయసాగర దుర్గామల్లేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ చేయడం జరిగింది ప్రత్యేకంగా. అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు కూడా పసుపు కొమ్ములు దానంగా ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి సన్నిధిలో ఎందుకు పసుపు కొమ్ములు దానం ఇస్తున్నామంటే పసుపు అంటేనే శుభానికి గుర్తు. అలాగే పసుపుని హరిద్రం అని కూడా పిలుస్తాము. హరిద్రం అంటే దరిద్రాన్ని స్వీకరించేదని అర్థం. కాబట్టి అమ్మవారు మీ కుటుంబాల్లో ఉన్న దరిద్రాన్ని అంతా తీసివేసి ఈ శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మి మీ ఇంట్లో కలకల్లాడాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాము. అమ్మవారి భక్తులు అలాగే విజయనగరం పట్టణ ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని కోరుకుంటా ఉన్నాము. తరగతి గదుల నుంచే మేధావులు పుట్టుకొస్తారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలకు భిన్నంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడిచినా నేటికి డిగ్రీ తరగతులు ప్రారంభం కాకపోవడం అన్యాయమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ పావని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూతన విద్యా విధానంలో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సరళమైన మార్పులు తీసుకొచ్చి డిగ్రీని రద్దు చేసే ప్రయత్నం చేపడుతోందని, అందులో భాగమే డిగ్రీ అడ్మిషన్లు చేపట్టకపోవడం, సెమిస్టర్ విధానం, సింగిల్ సబ్జెక్టు విధానం, ఇంటర్న్షిప్ విధానాలను తీసుకొచ్చిందని తెలిపారు. విద్యారంగ విలువలను రద్దు చేసే ఎన్ఈపీ విధానాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఈ దీక్షలకు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీమోహన్ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు, యూటీఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ వరకు నిరవధిక నిరాహార దీక్షలు అనేవి చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ పట్టణంలోని పీజీ సెంటర్ పెట్టాలనేసి, అదేవిధంగా కురుపం, గుమలక్ష్మీపురం మండలాల్లో పీజీ సెంటర్లు పెట్టాలని చెప్పి, అదే కాకుండా జీవో నెంబర్ 77ని రద్దు చేయాలనేసి, ఏదైతే వీరఘట్టంలోని డిగ్రీ కాలేజ్ సొంత భవనం కల్పించాలనేసి, ఈ జిల్లాలోని పట్టుకొమ్మలుగా ఉన్న హాస్టల్కి మౌలిక సదుపాయాలు కల్పించాలని, దాంట్లో భాగంగానే ఫీజు రియంబర్స్మెంట్ని వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ నిరవధిక నిరాహార దీక్షలు అనేవి చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడాను ఈ సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి, వీటితో విద్యార్థులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి వెంటనే ఈ డిమాండ్స్ని పై అధికారులకి పంపించి ఇవి సాల్వ్ చేయాలని చెప్పి ఈ దీక్షల ద్వారా మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఈ సమస్యల్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఈ ఉద్యమాన్ని పైకి తీసుకెళ్తామని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలోనూ ఒకరు పారిశ్రామిక వ్యాపారవేత్తగా ఎదగడం ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని శుభమస్తు కళ్యాణ మండపంలో నిరుద్యోగుల యువతి యువకుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 95% మంది ఉద్యోగులు కేవలం 5% మంది పారిశ్రామిక వ్యాపారవేత్తల కోసం పనిచేస్తున్నారని తెలిపారు. అందరూ బాగా చదువుకొని ఉద్యోగం సంపాదించాలని తాపత్రయపడడం సరికాదని, పారిశ్రామికవేత్తలుగా వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నిరుద్యోగుల ఆలోచనలో మార్పు రావాలని కోరారు. పారిశ్రామిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు సీడాఫ్ సంస్థ అనేక అవకాశాలను కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీడాఫ్, సర్ప్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రతినిధులు, సెంచూరియస్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, నిరుద్యోగులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్క
ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి స ని ద మ గ రి స రి గ మ. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం. అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం. గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. ఎన్నికలలో కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలను నమ్మి గెలిపించారని, నేడు ప్రజలకు సంక్షేమం అందక ఇబ్బందులు పడుతున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. విజయనగరం జిల్లా కొండకొరకాం గ్రామంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం మోసాలను వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా లాంటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంక్షేమాన్ని అందించారని స్పష్టం చేశారు. నేడు కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్ 6 హామీలను అమలు చేయకుండా దారుణంగా మోసం చేస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన 1, 2 పథకాలలో కూడా అనేక కొర్రీలు పెట్టి అర్హులైన వారిని కూడా నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. గత పాలనలో ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేసినా ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉన్నామని, కార్యకర్తలు నిరాశకు లోను కాకుండా ప్రజల పక్షాన నిలిచి కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలన్నీ మోసపూరితమైన మాటలని తెలిసినప్పటికీ, షుగర్ పేషెంట్కి స్వీట్ తింటే షుగర్ పెరుగుతుంది తెలిసినా చూస్తుండగా తినకుండా ఉండలేడు. అలాగే చంద్రబాబు నాయుడు మోసపూరితమైన మాటలని చెప్పిన మాటలు చెప్పే విధానం బట్టి మోసపోతుంటాం. అవునా కదా? 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు. అరే నేను కాయ కష్టం చేసుకుంటున్నాను, నాకు ఒక 4,000 రూపాయలు ఎక్స్ట్రా కలిస్తే కుటుంబానికి ఆర్థికంగా బాగుంటుందని ఆశపడిన పరిస్థితి. ఇంట్లో ఎదిగిన పిల్లలు ఉన్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు. అమ్మ చంద్రబాబు నాయుడు వస్తే 20 లక్షల ఉద్యోగాలు వేస్తా అంటే నా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడిన తల్లిదండ్రులు. ఒకవేళ ఉద్యోగం రాకపోయినా నెలకు 3,000 రూపాయలు ఇస్తాను నాకు ఆశపడ్డారా లేదా? ఇది వరకు చిన్న తగులు అవుతుంది ఇంట్లో. అత్తకి పెన్షన్ వస్తే కోళ్ళ కోపం, కోళ్ళకి అమ్మఒడో ఇంకోటి వస్తే అత్త కోపం. అటువంటి తగులు లేకుండా అందరికీ 1,500 ఇస్తారని కానీ ఆశపడ్డారు. నెలసరికి 1,500 వస్తుంది, నా కోళ్ళకు 1,500 వస్తుంది, ఇంకా నా కూతురు ఉంది నాకు ఒక 1,500 వస్తుంది. ఆశపడ్డారా లేదా? 6 గ్యారంటీలు మోసం చేయాలని ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిందని ఉన్నప్పటికీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి, మాకు అధికారం లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసినంత వరకు మీ మీద మేము పోరాటం చేస్తాము, అమ్మఒడి ఎందుకు వేయలేదంటే సచ్చినట్టు వేయగలిగాడు. ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందునే ఇవి అమలు జరుగుతున్నాయి తప్ప లేకపోతే ఎప్పుడు జరిగే పరిస్థితి లేదని. 2019 ఎన్నికలప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. అదే ఇందాక నేను చెప్పినట్టు ఆశపడ్డారో అవసరానికో ఓట్లేశారు. మరి సంవత్సర కాలం అయిన తర్వాత మేము చెప్తున్నాం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇంకా 4 సంవత్సరాల్లో కూడా జరిగేది ఇదే తప్ప ఎక్కడైనా ఒక సంక్షేమ కార్యక్రమం వస్తే అరకొరగానే ఇస్తారు. ఈ మాత్రం అమలు జరుగుతున్నాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టే ఈ కార్యక్రమాలైనా అమలు జరుగుతున్నాయని చెబుతూ ప్రజల్లో చైతన్యం రావాలి. మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేయమని మేము అడగం. మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని మాత్రం మీ అందరికీ తెలియజేసుకుంటూ,
పాఠశాల విద్యార్థులను తరలిస్తున్న ఆటో బోల్తాపడి ఏపీ మోడల్ స్కూల్కు చెందిన 6 విద్యార్థులకు గాయాలైన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అర్ధానపాలెంలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ఆటోని నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విద్యార్థులు వాపోతున్నారు. తాము వద్దని చెప్తున్నా వినకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడంతోనే ప్రమాదం సంభవించిందని విద్యార్థులు తెలిపారు. తీవ్ర గాయాలైన 2 విద్యార్థులను కొత్తవలసలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన మరో 3 విద్యార్థులకు ప్రథమ చికిత్స అందించారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. రాజా మున్సిపాలిటీలో పనిచేస్తున్న రిటైర్ అయ్యి మరణించిన వారి బిడ్డలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు పి శంకర్రావు, యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ పడాల ప్రసాద్ అనే ఉద్యోగి మున్సిపాలిటీలో పనిచేస్తూ విధులు నిర్వహిస్తూ ఉండగానే మరణించాడని, వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వకుండా స్థానిక మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎక్స్గ్రేషియా 2 లక్షలు కూడా నేటికి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన వారి బిడ్డలకు ఉద్యోగాలు తప్పనిసరిగా ఇస్తామని గతంలో హామీ ఇచ్చారని, కానీ నేడు వాటిని లక్షల్లో అమ్మకానికి పెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలబడుతున్న మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని, లేదంటే ఆందోళనకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రేగిడి మండలం మునకలవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొన్నారు. కొత్తగా వచ్చిన పెన్షనర్లతో పాటు కొనసాగుతున్న వృద్ధాప్య, దివ్యాంగుల, వితంతువుల లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద, బడుగు, బలహీన వర్గాలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ అనేక కుటుంబాలని ఆదుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో అన్ని పథకాలు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్నారని, రేపటి నుండి అన్నదాత సుఖీభవ నిధులు విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. తద్వారా లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో వద్ద అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిపో పరిధిలోని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమస్యలు, వేతన ఒప్పందాలపై ఇప్పటికే గత 2 నెలలుగా జిల్లా కలెక్టర్తో పాటు ఆర్టీసీ అధికారులకు, లేబర్ అధికారులకు విన్నవించామని తెలిపారు. 2019లో నూతన వేతన ఒప్పందం అయినప్పటికీ 6 ఏళ్లు గడుస్తున్నా అమలు కాకపోవడం అన్యాయమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సినటువంటి యాజమాన్యం వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఇప్పటికే అద్దెపై యజమానులు వేలాది రూపాయల లాభాలు పొందుతున్నప్పటికీ కార్మికులకు చెల్లిస్తున్న జీతం విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే నిర్లక్ష్యం వీడి వేతన ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం డిపో పరిధిలోని ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమస్య, వేతన ఒప్పందాలపై ఇప్పటికే గత 2 నెలలుగా ఆర్టీసీ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, లేబర్ అధికారులకి విన్నవించడం జరిగింది. అయినప్పటికీ సమస్యలను సానుకూలంగా స్పందించాల్సినటువంటి అద్దె బస్సు యజమానులు ఆ ప్రయత్నం చేయకపోగా ఈరోజు తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. జీతాలు పెంచాలి. 2019 సంవత్సరంలో వేతన ఒప్పందం జరిగింది. సుమారు 6 ఏళ్లు గడుస్తున్నప్పటికీ నూతన వేతన ఒప్పందం చేయకపోవడం సరైన విధానం కాదు. ఇప్పటికే రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణ వేతనాలు పెంచాల్సినటువంటి యాజమాన్యం వేతనాలు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికే అద్దె బస్సు యజమానులు
వేలాది రూపాయల లాభాలు పొందుతున్నప్పటికీ కార్మికులకు చెల్లిస్తున్న జీతం విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తున్నారు. వెంటనే నిర్లక్ష్యం వహించి తక్షణమే వేతన ఒప్పందం చేయాలని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి సమ్మె నిర్వహించాలని చెప్పి నిరవధిక సమ్మె నిర్వహించాలని చెప్పేసి యూనియన్ గా భావించడం జరిగింది. ఈ పరిస్థితికి యాజమాన్య మొండి వైఖరి, ఆర్టీసీ అధికారులు మొండి వైఖరి తప్ప కార్మికులు బాధ్యులు కాదు. ఎప్పటికైనా న్యాయమైనటువంటి వేతన ఒప్పందాన్ని చేయాలని చెప్పి సిఐటికి డిమాండ్ చేస్తున్నాం. అర్హులందరికీ సామాజిక పెన్షన్లను ప్రభుత్వం మంజూరీ చేస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోట వలసలో నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సామాజిక పింఛన్ల సొమ్ము పెంపుతో పాటు అర్హులకు నూతన పింఛన్లు మంజూరీ చేస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా సూపర్ 6 పథకాలను దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రజాశక్తి దినపత్రిక 45వ వార్షికోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని జడ్పీ మినిస్ట్రియల్ భవనంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేద్కర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం వార్తల రూపంలో కృషి చేస్తున్న ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ప్రతి అక్షరం ప్రజల పక్షం అన్న నియమాన్ని అనుసరించి పాత్రికేయ విలువలు కాపాడుకుంటూ ప్రజాశక్తి దినపత్రిక విజయవంతంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజా ప్రతినిధిగా ప్రజా సమస్యలు ఇటువంటి పత్రికల ద్వారానే తెలుసుకొని మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ ప్రజాశక్తి కుటుంబ సభ్యులకు వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాశక్తి వార్షికోత్సవంలో 11 సార్లు పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ఒక భావజాలంతో ఏర్పడిన పత్రిక ప్రజాశక్తి అని, సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఆశయం కోసం నిలబడి కొనసాగుతున్న పత్రికగా అభివర్ణించారు. పత్రిక ఏ భావజాలంతో, ఏ విలువలతో ఏర్పడిందో దానిని చివరి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాశక్తి జిల్లా ఉద్యోగులు, వివిధ శాఖాధికారులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నలభై 45 సంవత్సరాలు తన మనుగడని కొనసాగించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దాన్ని కొనసాగిస్తున్న మీ అందరికీ, యాజమాన్యానికి, అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు. ఎందుకంటే ఈ 45 నేను ఎందుకు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తానంటే, ఈ 45 వార్షికోత్సవాలలో నేను ఇది అటెండ్ అవుతున్నాను 11వ వార్షికోత్సవం. 11 వార్షికోత్సవాలకి నేను అటెండ్ అయ్యాను. పార్తపురంలో ఉన్నందుకు 6 సార్లు, కాకినాడలో ఉన్నందుకు 3 సార్లు, మళ్ళీ ఇప్పుడు ఇది 2వ సారి. నేను జర్నలిజం చదివిన స్టూడెంట్ని. నేను బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉస్మాన్ యూనివర్సిటీని చదివాను. నేను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తినే. దీని యొక్క కష్టాలు ఎలా ఉంటాయి, దీని యొక్క ఇబ్బందులు ఎలా ఉంటాయి, దీన్ని సాగించాలంటే మనం ఎన్ని ఒదుటూరులు ఎదుర్కోవాలి అన్న విషయాన్ని నేను ప్రాక్టికల్గా తెలిసిన వ్యక్తిని. నేను అందుకే ఇటువంటి సమావేశాలకి నేను కంపల్సరీ వస్తాను కూడా. ఒక పత్రిక విలువల్ని మర్చిపోకుండా ఏ విలువలతో అయితే ప్రయాణం ప్రారంభించిందో 45 సంవత్సరాలు కూడా అదే విలువలతో, అదే ప్రమాణాలతో ప్రయాణాన్ని కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక ప్రజాశక్తికి మాత్రమే సాధ్యమైందన్న విషయం కూడా మనందరం కూడా ముందు తరాలలో తెలియజేయవలసిన అవసరం కూడా ఉంటుంది. ప్రతి అక్షరం ప్రజల కోసం అనే నినాదంతో 45 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ప్రజల సమస్యలు పబ్లిక్ వివరిస్తూ, రోజు పేపర్లో సమస్యలన్నీ కూడా ప్రజెంట్ చేస్తూ దానికి పరిష్కారం చూపించే మార్గంలో మీ వంతు ప్రయత్నం గత 40 సంవత్సరాలుగా ఎంతో చేస్తున్నారన్న విషయాన్ని మీ అందరికీ కూడా అభినందిస్తూ, మరి ఈరోజు 45 సంవత్సరాలు చేసుకున్నాము. అలాంటి ఒక ఆర్గనైజేషన్లో మీరందరూ కూడా భాగస్వామ్యం అవడం, ఆ ఆర్గనైజేషన్ తాలూకా విధి విధానాలు అలవర్చుకొని దాని తాలూకా స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిలో మీరు కూడా భాగస్వామ్యం పనిచేయడం ఒక మంచి విషయం కింద నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా మాకు అభివృద్ధి వైపు, ఇలా సంక్షేమ వైపు, పరిపాలన వైపు ఎక్కువగా దృష్టి సారిస్తున్నప్పుడు వాస్తవాలను వెలుగులో తీసుకొచ్చి
వాస్తవాలు ఉన్నటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కానీ అవన్నీ కూడా మీ పత్రిక ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని, దాన్ని మీరు ఆల్రెడీ చేస్తున్నారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ రావడానికి కారణం, ఈరోజు విజయనగరం జిల్లాలో ప్రజాశక్తి వాయిస్ పబ్లిక్ కూడా చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. సిమ్స్ చర్చి 150 వసంతాల వేడుకలలో భాగంగా విజయవంతం చేయాలని మత బోధకుడు ఆర్ఎస్ జాన్ పిలుపునిచ్చారు. శుక్రవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని అంబటి సత్రం సమీపంలో ఉన్న సిమ్స్ చర్చిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరంలో 300 సంవత్సరాలకు పైబడి క్రైస్తవం కట్టుబడి ఉందన్నారు. అలాంటి చారిత్రక నగరంలో సిమ్స్ 150 వసంతాల వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. సెప్టెంబర్ 10 నుంచి 14 తేదీ వరకు ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. సౌత్ ఇండియా యూత్ కన్వెన్షన్లో భాగంగా పాటల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకలలో దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సిమ్స్ జూబ్లీ కమిటీ సభ్యులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. విజయనగరంలో 1875 సంవత్సరంలో నిర్మించబడిన ఈ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి వస్తున్న నెల నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 10వ తారీఖుకి 150 సంవత్సరాలు ముగించుకొని ఈ 150 వసంతాల వేడుకల్లోకి వెళ్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మరి సెప్టెంబర్ నెల 10, 11, 12, 13, 14 తేదీల్లో ఈ 5 రోజులు ఈ 150 సంవత్సరాల వసంతాల వేడుకలు స్థానిక ఈ సంఘంలో నిర్వహించబడతాయి. దీనిలో ప్రత్యేకంగా ఓసన్న జాన్ వెస్లీ గారు, మదనపల్లి రాజశేఖర్ గారు, అలాగే పలమనేరు నుంచి వేదనాయకం గారు, వడ్డే ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారు టీం నుంచి, అలాగే తిరుపతి యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు పడమర హేమలత ప్రభు గారు, అలాగే 6 సంవత్సరాల్లో ప్రపంచం అంతా చుట్టుముట్టి యేసుప్రభు సువార్తని తన యొక్క సంగీతం ద్వారా వినిపించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో ఎక్కిన బ్రదర్ బెన్నీ ప్రసాద్ గారు, మరి మా సంఘ కాపరి గారు, వీరందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు ఉదయకాలము అలాగే సాయంకాలం కూడా కూటాలు నిర్వహించబడతాయి. బైబిల్ రెఫరెన్స్, బైబిల్ క్విజ్, అలాగే గ్రూప్ సింగింగ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. మొదటి బహుమతిగా 10,000, రెండో బహుమతిగా 5,000, మూడో బహుమతిగా 3,000, అలాగే కొన్ని కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది విజయనగరంకి ఒక చరిత్రతో కూడిన సంఘం. ఈ సంఘం కట్టబడి 150 సంవత్సరాలు పూర్తికి చేసుకున్న సందర్భంలో మరి విజయనగరంలో ఉన్న అన్ని సంఘాలు కలిసి ఇది విజయనగరం క్రైస్తవ పండుగలుగా చేయడానికి తీర్మానించడం జరిగింది. ఈ యొక్క వేడుకల్లో మరి క్రైస్తవ దైవజనులే కాకుండా మరి రాజకీయ నాయకులు అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో మీరందరూ పాల్గొనండి, దేవుడి తాలూకా ఆశీస్సులు పొందుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దాకమర్రి గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీలో పాల్గొన్న చిన్న శ్రీను. కూటమి మోసపూరిత హామీలపై నిలదీయాలని కార్యకర్తలకు పిలుపు. మన్యం కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలను ప్రారంభించిన ఎస్ఎఫ్ఐ. డిగ్రీ ప్రవేశాలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్. ఘనంగా ప్రజాశక్తి 45వ వార్షికోత్సవం. పాల్గొన్న మంత్రి కొండపల్లి, కలెక్టర్. ప్రజావాణిని వినిపించే పత్రికగా అభివర్ణించిన వక్తలు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.